రైతు సోదరులకు నమస్కారం అండి. నేను మాట్లాడేది బడి బడి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు సీన్ అండి. నేనైతే ఇది మరిపెడ మండలంలో ఉన్నాను. ఇది ఒక 3 ఎకరాల ఫ్లాట్ ఉన్నదండి. అసలు ప్రతి సంవత్సరము నాకు 4.5 నుంచి 5 పుట్లు రావడం దిగుబడి వస్తుందని చెప్పేసి రైతు అయితే అంటున్నాడు. దేనివల్ల వస్తుంది ఏంటిననేది ఒకసారి రైతుని అడిగితే అయితే తెలుసుకుందాం. ఇంత దిగుబడి రావడానికి గల కారణాలు ఏంటిది, ఏ ఇత్తనం వేస్తున్నాడు ప్రతి సంవత్సరం అని చెప్పేసి రైతునైతే అడిగి తెలుసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? దేవసింగ్ అండి. దేవసింగ్. ఏ ఊరు? మరిపడ బంగ్లా అండి. మరిపెడ బంగ్లా విలేజ్ ఆర్లాడుతండ. ఆర్లగడతండ. మీకు ఎన్ని ఎకరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారండి? ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? ఒక 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారా? ఎన్ని ఎకరాలు ఉందండి మీకు? అంటే కౌలు చేస్తున్నాండి. ఒక 3 ఎకరాలు. 3 ఎకరాల నుంచి కౌలు చేస్తున్నారు. మీ సొంత పొలం? సొంతం 20 గుంటలు. 20 గుంటలు ఉందండి. అయితే మీకు ఎకరాకి ఎన్ని పుట్లు దిగుబడి వస్తుంది? ప్లస్ 4.5 నుంచి 5 పుట్లు వస్తుంది. అయితే దానికి రావడానికి గల ఏమి ఇత్తనం లాస్ట్ ఇప్పుడు మన వానకాలం ఏమి ఇత్తనం వేసుకున్నారండి? బీపీటీ సాంబా వేసుకున్నారా? ఎంత దిగుబడి వచ్చిందండి? 4.5 నుంచి 5 పుట్లు వచ్చిందండి. అయితే మీరు ప్రతి చోట ఈ కొయ్యకాలు అనేది ప్రతి రైతులు కాలబెడతా ఉన్నారు. కాలబెట్టలేరా? ఈ కాల పెట్టకపోతే ఎలాంటి దిగుబడి వస్తుంది? కాలబెడితే నష్టం ఏంటిది? కాల పెట్టకపోతే ప్రయోజనాలు ఏంటి ఒకసారి చెప్తారా? కాలబెడితే మందుగట్టలు ఎక్కువ వేయాలండి. కాలబెడితే మందుగట్టలు ఎక్కువ వేయాలి. ఉంటే కొద్దిగా దిగుబడి ఎక్కువ వస్తుందండి. దిగుబడి ఎక్కువ వస్తుంది. దేనివల్ల వస్తుంది అండి ఇది దిగుబడి? మురుగుతుంది. అంటే దున్నిన తర్వాత ఒక వారం రోజులు అలాగే ఉంచాలి, నాటేయాలి. అయితే దానివల్ల ఇది కొంచెం మురిగేసి మనకు దరిదాపు ఒక 2-3 కట్టలు డిఏపి తగ్గుతాయి. ఎకరాకి 2 కట్టలు వేస్తారా? ఒక కట్ట వేస్తారా? ఎకరాకి కట్టేస్తారు. ఇది వేసిన తర్వాత ఇది మురగడం వల్ల మీకు అసలు కాంప్లెక్స్ వేయరు, తక్కువ వేస్తాం. దానివల్ల మీకు ఈల్డింగ్ అంతే మంచిగా వస్తుందా అండి? బాగా వస్తుందా? తోటి రైతులకు ఏం చెప్పదలుచున్నారండి మీరు? ప్రతి రైతులు కాలబెట్టవద్దు, కోయకాలు కాలబెట్టవద్దు. ఓకే అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.